ఈరోజు మనం యలమంచిలి శ్రీనివాస్ చౌదరి గారితో ఉన్నాం. శ్రీనివాస్ చౌదరి గారు ఫస్ట్ టైం ఎంపీ అయ్యి అమెరికా పర్యటనకు వచ్చారు. ఆల్రెడీ న్యూజెర్సీ, న్యూయార్క్, నిన్న అట్లాంటా అండ్ ఈరోజు డెట్రాయిట్లో కూడా చాలామంది ఎన్ఆర్ఐస్ మీట్ అయ్యారు. సో ఈ పర్యటన గురించి అండ్ ఇక్కడ ఎన్ఆర్ఐ స్పందన, వారు ఎలా రిసీవ్ చేసుకున్నారు అండ్ శ్రీనివాస్ చౌదరి గారు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి కనుక్కున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సో ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ మీరు చాలామందిని కలిసారు అంతా. సో వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఎలా ఉంది, మిమ్మల్ని రిసీవింగ్ ఎలా ఉంది, జస్ట్ యూ కెన్ షేర్. రిసీవింగ్ చాలా ప్రమాణంగా ఉందండి. నాకు ఒక నిమిషం హైదరాబాద్లో ఉన్నాము, విజయవాడలో ఉన్నాము, డెట్రాయిట్లో ఉన్నాము అనేది అనుమానంగా నేను ఆలోచించాల్సిన అవసరం వచ్చింది నాకు. చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి. అందరూ ఏదో సొంత మనిషి వచ్చినట్లుగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఐ ఆల్సో అబ్జర్వ్ లాట్ ఆఫ్ ఎనర్జీస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్. చాలా ఆప్యాయంగా, ఆతృతతో ఏదైనా మనం మదర్ ల్యాండ్కి చేయాలి, మనం వాళ్ళకి చెయ్యాలి అనే దాంతో కనపడ్డారండి చాలామంది. ఆ విషయంలో సరైన ప్లాట్ఫామ్ కనుక గట్టిగా తెలుగు వాళ్ళందరూ కలిసి గట్టిగా క్రియేట్ చేస్తే బాగుంటుంది అనే విషయం నేను మాట్లాడాను. చిన్న చిన్న మనస్పందలు లేకుండా మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నా తప్పు లేదండి. జియోగ్రఫికల్గా బైఫర్కేట్ చేసుకోను, ట్రైఫర్కేట్ చేసుకోను చేస్తే దట్ ఇస్ హౌ ఆర్గనైజేషన్స్ కెన్ గ్రో అండి. వెనకెప్పుడు 30 years బ్యాక్ ఒక 10,000 మంది ఉన్న ఒక ఆర్గనైజేషన్ పెడితే ఇప్పుడు లక్షల్లోకి వచ్చినాక అదే ఆర్గనైజేషన్ సింగల్గా నడవాలంటే కూడా కొంచెం కష్టమైన పని అండి. ఇప్పుడు ప్రతి ఏరియాలోనూ మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇప్పుడు అవసరాలు అనేది 2 రకాలుగా ఉందండి. వెనకటి రోజుల్లో ఏంటంటే ఓకే ఇక్కడ వచ్చారు, కష్టపడి వాళ్ళు వాళ్ళ ప్రతిభని పెంచుకొని ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చూస్తాం అట్లాగే ఇప్పుడు కొంతమంది ఎన్ఆర్ఐస్ వెళ్ళిపోదాము, అక్కడ సెటిల్ అవుతాము, పిల్లల గురించి కానీ తర్వాత అమెరికన్ ఎకానమీ అంత హెల్ప్ఫుల్గా లేదు కాబట్టి ఇండియాలోనే ఇదేదో చేసుకుంటే బెటర్ అని ఆలోచించే వాళ్ళు చాలా ఉన్నాయి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ వాళ్ళకి కొంతమందికి అక్కడ అవసరాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి ఇక్కడ అవసరాలు ఉన్నాయి. పిల్లలు చదువుకి చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు ఇక్కడ నుంచి బేసిక్ సపోర్టు, గైడెన్స్, డూస్ అండ్ డోంట్స్ అనేది కనుక మనం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అలాగే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నప్పుడు రకరకాలుగా ఈ రోజుల్లో మెడికల్ కాలేజ్ చూస్తే చాలామంది అక్కడ ఇండియాలో చదువుతామని చెప్పి చూస్తున్నారు. కొంతమంది చిన్న చిన్న ఎంటర్ప్రినర్షిప్ ట్రై చేద్దాం, ఓకే మన ఇంటికి వెళ్ళిపోదాం ఆలోచించుకునే వాళ్ళు చాలామంది కనపడ్డారు. ఏదైనా చేయగలరా? దానికి నేను సజెస్ట్ చేసింది ఇమీడియట్గా మనం చేయవలసింది డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ అందరూ తెలుగు వాళ్ళందరూ కలిసి 5-6 వేల మంది ఉన్నారు. అందరూ కలిసి బేసిక్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా టూ-వే హెల్ప్ జరుగుతుంది. దట్స్ వాట్ అయితే ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు. పార్టీ పరంగా చూస్తే పార్టీ కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టు అంటే బయట పబ్లిక్కి అలా ఇండికేషన్స్ వెళ్తున్నాయి. సో దాన్ని మీరు ఏ విధంగా మీకు అంటే టాప్ టు బాటమ్ మీకు తెలుసు కాబట్టి ఏ విధంగా మీరు దాన్ని అనలైజ్ చేయగలరు? నాకు టాప్ టు బాటమ్ తెలుసు అని అనుకోనండి, కానీ అది మాత్రం అపోహ మాత్రమే. క్లిష్ట పరిస్థితి లేదు, ఏమీ లేదు. పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. అది ఎప్పుడు ఎనీ టైం యాజ్ అపోజిషన్ దీని కింద 92 MLAs ఉన్నప్పుడు వీఆర్ ఫైటింగ్ టూత్ అండ్ నైల్. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ అంట. పార్టీకి ఏదో చిన్న చిన్న విషయాలు ఏ ఆర్గనైజేషన్లో ఇంట్లో ఫ్యామిలీలో కూడా ఉంటుంటాయండి, అంతకంటే పెద్దగా ఏం లేవు. పార్టీ చాలా పటిష్టంగా ఉంది. కాంగ్రెస్ క్రియేట్ చేసిన కొన్ని విభేదాల మూలాన దే ఆర్ బ్రేకింగ్ దేర్ హెడ్ టు రిజాల్వ్ ప్రాంతీయ విభేదాల మూలాన. అంతకుమించి పార్టీకి ఎటువంటి రకమైన డౌటా లేదండి. కొంతమంది మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, రోజు కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారండి. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో ఈజ్ ఎ విజనరీ, అన్డౌటెడ్లీ ఈజ్ ఎ విజనరీ. దానికి మనం వేరే చెప్పక్కర్లేదు. సో ఆయన సారథ్యంలో బ్రహ్మాండంగా నడుస్తుంది పార్టీ. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఈ ఫెర్టిలైజర్స్ అనేది ప్రతి జిల్లాలోనూ ఈచ్ అండ్ ఎవ్రీ జిల్లాలోనూ
సరైన మోతాదులో అందట్లేదు. అందినా కానీ అవి వర్షంలో తడిచిపోయో లేక అలానే ప్రజలకు వెళ్తున్నాయి. సో దాన్ని మీరు ఒక ఎంపీగా ఏదైనా స్టెప్ తీసుకొని దాన్ని ఏమన్నా ఆ సమస్య పైన పోరాడే అంశం ఏమన్నా ఉంది? తప్పకుండానండి. ఫెర్టిలైజర్స్ ఒకటే కదా, రైతులకి అనేకమైన సమస్యలు ఉన్నాయి. సరైన డూప్లికేట్ సీడ్స్ వెళ్ళి వాళ్ళు దెబ్బతింటం ఇలాంటివన్నీ. దాని మీద రైతుల గురించి మనకి వాళ్ళ ప్రోడక్ట్ని స్టోర్ చేసుకోవడానికి గోడౌన్స్ కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్ బాగా స్ట్రెంగ్తన్ అవ్వాలి. మన దేశంలోనే ఆ ప్రాబ్లం ఉంది, ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా ఉంది. ఇప్పుడు రైతు ప్రొడక్షన్, ఇప్పుడు మొన్న నేను ఢిల్లీలో ఎందుకు అసలు ఈ సమస్య అనే దాని మీద కొంచెం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చాలా క్యాజువల్గా, లేదు అనుకున్న దానికంటే ఈల్డ్ ఎక్కువ వచ్చింది అంటే, మంచి ఈల్డ్ వస్తే సంతోషించాలి, కానీ దాని మూలాన రైతు పడే సమస్యలో పడితే అది ఏ రకమైన గవర్నెన్స్ నాకు అర్థం కాదు. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి 1 by 1. ఇప్పుడు రైస్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు, ఒక పక్కన ఈల్డ్ ఎక్కువ వచ్చింది, దాంతో రైతులు ఇప్పుడు ప్రస్తుతానికి సతమతం అవుతున్నారు. సో అది డెఫినెట్గా ఢిల్లీలో టేకప్ చేసి రైతుల సమస్యలను పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు మీరు చూస్తూ ఉన్నారు. I think at least 25-30% of the time he is working for the farmers' problems. And finally, ఇక్కడ లాస్ట్ టైం ఎలక్షన్స్లో మనం పార్టీ పరంగా చాలా నియోజకవర్గాల్లో 2%, 3% ఓట్స్తో ఓడిపోయారు. సో ఇక్కడ ఎన్ఆర్ఐస్లో ఆల్రెడీ ఆ 2-3%ని ఓట్స్ని కానీ మీరు ఛానలైజ్ చేస్తే, అంటే ఎనీవే ఇప్పుడు కొత్తగా వచ్చే బిల్లులో ఎన్ఆర్ఐస్ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ పెడతామని ఇలాంటి బిల్స్ వస్తున్నాయి. సో దానికి ఏమన్నా మీరు ఆల్రెడీ ఏమన్నా ఒక ప్రాపర్ నెట్వర్క్ అండ్ ఛానల్ పెట్టి వీళ్ళందరినీ ఓట్స్లో ఎన్రోల్ చేసేదానికి ఏమన్నా ట్రై చేస్తున్నారు? డెఫినెట్గానండి. అది ఆ బిల్ పాస్ అయినాక అది మంచిదే, వెల్కమ్ సిచ్యువేషన్. కానీ ఎన్ఆర్ఐస్ మూలాన చాలా వాటిలో 1%, 0.5%లో కూడా తేడా వచ్చింది. సో దీనికి ఏదో ఎడిషనల్గా దాని నుంచి మనం గెలవాలనే ఉద్దేశం కాకుండా జనరల్గా వీళ్ళకి ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ఓటు హక్కు వినియోగించడానికి సరిపోయే సదుపాయాలు దేనికైనా మన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం చెప్పారు, మీరు ఓటు హక్కు వినియోగించుకోండి, నేను ఒక తెలుగుదేశానికి ఏమో చెప్పట్లేదు, ఓటు హక్కుని దుర్వినియోగం చేయబడుతుందని చెప్పారు. ఆ పద్ధతిలో డెఫినెట్గా మేము దాని మీద ఫైట్ చేసి అతి త్వరలో నెట్వర్కింగ్ చేసి అందరికీ ఆ అవేర్నెస్ ఎన్ఆర్ఎస్లో కూడా అందరూ ఉంటారు. కొంతమందికి కొన్ని పార్టీలతో అసోసియేషన్ ఉంటుంది, కొంతమంది లైకింగ్ ఉంటుంది, ఎలా కావాలంటే అలా వాళ్ళకి ఓట్ హక్కు క్రియేట్ చేయడానికి అది కనుక బిల్లు పాస్ అయితే మాత్రం ఆ నెట్వర్కింగ్లో డెఫినెట్గా మేము కృషి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.